దిశ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మహిళలు విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం. ఎన్నో మంచి చెడుల్లో ఎందరికో డప్పు కొట్టి పాట పాడామని ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పు కొట్టబోతున్నామని వెల్లడించిన ప్రజా గాయకులు. సిరిసిల్ల పవర్లూమ్ కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని కోరుతూ చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేత. మహిళలు విద్యార్థుల భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని, ప్రతి విద్యార్థి యాంటీ డ్రగ్స్ సోల్జర్గా ఉంటూ జిల్లాలో గంజాయి లాంటి మత్తు పదార్థాలను తరిమి కొట్టాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహజాన్ విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థుల్ని చైతన్యపరచాలనే ఉద్దేశంతో ముస్తాబాద్ మండలంలో ఏఎంఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో విద్యార్థులకు మహిళా రక్షణ, షీ టీమ్, సేవ్ టీజింగ్, ఫోక్సో, సైబర్ క్రైమ్స్, గంజాయి ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. మహిళలు, చిన్నపిల్లల రక్షణ విషయంలో పోలీసు శాఖ పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని, మహిళల భద్రత, ఆకతాయిల వేధింపుల నుండి మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ అధిక ప్రాధాన్యత ఇస్తూ జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్ ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళలకు అవగాహన కల్పిస్తూ నిరంతరం వారికి అందుబాటులో ఉంటుందని జిల్లా ఎస్పీ తెలిపారు. మహిళలను, యువతులను వేధింపులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని, మైనర్ బాలికలపై ఎవరైనా అఘాయిత్యాలు చేస్తే పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. విద్యార్థులను మీ సమస్యలపై నేరుగా మీ పరిధిలోని పోలీసు శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు. మహిళలు, యువతులు ఎలాంటి సమస్య ఉన్నా నిర్భయంగా షీ టీం నెంబర్ 8712656425 సమాచారం ఇవ్వగలరని, సమాచారం అందించిన వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ మొగిలి, ఎస్ఐ గణేష్, షీ టీం ఏఎస్ఐ ప్రమిళ, షీ టీం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. స్కూళ్ళల్లో ఈరోజు మన ఇక్కడ టీటీ మరియు డ్రగ్స్ పైన అవగాహన కార్యక్రమం చేస్తున్నాం. దీనికి మన ముఖ్య అతిథి గౌరవనీయులు అఖిల్ మహజాన్ ఐపీఎస్ గారు వచ్చారు. వారికి స్వాగతం చేస్తున్నాం. ఈరోజు ఓన్లీ మీ కాలేజీ, మీ స్కూల్ పిల్లల్ని ఎందుకు పిలిచామంటే, ఇప్పుడు ఎక్కువ యువత ఈ డ్రగ్స్ కు అడిక్ట్ అయ్యేది ఈ ఏజ్ ఉండే ఉంటుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులాగా ఇప్పుడు మీ వయసులోనే మార్పు రావాలి. ఎందుకంటే ఇప్పుడు మీలో 9వ తరగతి 10 ఇంటర్ విద్యార్థులు ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు ప్రతి దానిలో కూడా ఈ వయసులోనే గంజాయికి డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నారు. ప్లస్ క్రైమ్ కూడా ఇప్పుడు జేసీఎల్ అంటే బాల నేరస్తులలో కూడా మేము చాలా మంది నమ్ముతున్నాము. ఈ వయసులో తెలిసి వయసులో చాలా మంది ఇట్లా నేరాలు పాల్గొంటున్నారు. ఈ రోజు ఏది తప్పు, ఏది చేయకూడదు మన సీటు వాళ్ళు మీకు ఇదివరకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారు. ఇప్పుడు మన ఎస్పీ గారు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా తరఫున ఏంటంటే మీరు మంచిగా చదువుకొని దేశానికి ఒక మంచి పౌరులుగా ఉండాలి. చెడిపోయి దేశానికి భారం కాకూడదు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి
మన గవర్నమెంట్ ఎస్పీ గారు మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రోగ్రామ్ పెట్టిన ఉద్దేశం అంటే ఏంటి అంటే మనం ఇప్పుడు ఆల్మోస్ట్ ప్రతి స్కూల్లో మన షీటింగ్ వాళ్ళు తిరుగుతున్నారు. వస్తున్నారా షీటింగ్ వాళ్ళు? వచ్చారా మీ స్కూల్లో? అందరు స్కూల్లో వచ్చినా ఏమైనా ఒక స్కూల్లో రాలేదు అట్లా ఏమైనా స్కూల్ ఉందా? వచ్చారా? అందరు స్కూల్లో వచ్చారా? వాళ్ళ నంబర్ ఉందా మీ దగ్గర? ఇప్పుడు షీటింగ్ అంటే ఏంటి అంటే ఆ ఉమెన్ కానిస్టేబుల్స్ మీ దగ్గర వచ్చి మీకు ఏమైనా బాధ ఉంటే వాళ్ళు దానికోసం వస్తారు. మీకు చాలా మంది పిల్లలకు ఉంటుంది, వాళ్ళు చెప్పారు. ఎప్పుడైనా ఒక అంకల్ ఏమైనా హరాస్ చేస్తారు, ఏమైనా నెగిటివ్ మాట చెప్తారు, లేకపోతే సెక్షువల్ రిమార్క్స్ చేస్తారు, లేకపోతే బైక్లో పోయినప్పుడు ఏమైనా రౌండ్ కొడతారు. అది ఏంటి అంటే అది అన్ని నేరం. మన అందరు ఏంటి అంటే అదే జనరల్ గా చూసి అది ఇగ్నోర్ చేస్తారా? ఇగ్నోర్ చాలా మంది చేస్తారా? అది చేయకూడదు. ఎవరైనా అట్లా చేసిన వాళ్ళు ఉన్నారు అంటే అది నేరం, అది పెద్ద నేరం. ఎందుకంటే మనం ఇప్పుడు ఆపకపోతే వాళ్ళ నెక్స్ట్ టైం ఏం చేస్తారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఆల్ఫోర్డ్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు వేములవాడలోని ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం సిరిసిల్ల కలెక్టరేట్ వద్ద నిర్వహించిన సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మెకు సంఘీభావాన్ని తెలిపారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తాను బరిలో నిలవనున్నట్లు ఆల్ఫోర్డ్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి ప్రకటించారు. విద్యారంగ సమస్యలపై ఎప్పటికప్పుడు పోరాడుతూ అండగా నిలుస్తామన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావాన్ని తెలిపి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీనిచ్చారు. ఈ పోరాటం న్యాయమైందని, డిమాండ్లు కూడా న్యాయబద్ధమైనవని, తప్పకుండా అండగా ఉంటామన్నారు. త్వరలో ప్రభుత్వం నుండి అనుకూలమైన ప్రకటన వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జూనియర్ మరియు డిగ్రీ కళాశాల మిత్రులు జితేందర్ గారు, అలాగే మరొక జూనియర్ కళాశాల మిత్రులు మరి శ్యామ్ సుందర్ గారు, మా పేరెంట్ రిటైర్డ్ టీచర్ ఉమా మేడం గారు, బాలచంద్రరాజు గారు, శ్రీమతి మా శ్రేయల్ రాజ్ వేమరావు గారు, అలాగే శ్రీధర్ రాజు గారు, శ్రీధర్ గారు, అలాగే మరి ఇక్కడ ఉన్న వివిధ విద్యా సంస్థల నుంచి వచ్చిన టీచర్స్, వేదిక ముందు కూర్చున్న అస్మా వివిధ పాఠశాలల కరెస్పాండెంట్లు, అలాగే మరి ఇక్కడికి వచ్చేసిన పట్టభద్రులందరికీ కూడా నమస్తే తెలియజేస్తున్నాను. సో చాలా సంతోషం అనిపిస్తుంది, ఎందుకంటే ఇంతమంది పట్టభద్రులు 100% ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా బిలో 40 years of age. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు క్వాలిటేటివ్గా మన మీటింగ్స్ కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ హార్డ్లీ 40 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇక్కడ 4-5 ఉంటారు. అంటే ప్యూర్ యంగ్ టీమ్ అనేది ఇక్కడ కనబడుతున్నారు. మరి వీరిని నిర్దేశించి మాట్లాడడం అనేది రియల్ ఒక ఛాలెంజ్. ఎందుకంటే మరి వీరందరూ కూడా భావి భారత పౌరులు, డిగ్రీలు పట్టాలు పుచ్చుకొని ఈ దేశానికి నేనేదో చేయాలి అన్న ఆలోచనతో ఉన్న యువతి యువకులు ఇక్కడ ఎక్కువగా ఉన్నారు. మరి ముఖ్యంగా వేమరావాడ ప్రాంతం చూసుకున్నట్లయితే మరి రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతోటి ముఖ్యంగా విద్యారంగంలో అయితే అన్ని చాలా చక్కగా మరి గవర్నమెంట్ ప్రకారంగా ఉన్నాయని చెప్పేసి నేను వింటూ ఉన్నాను. ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఇక్కడైతే మంచి లైబ్రరీ ఉన్నా కూడా ఇంకా దాన్ని మనం స్ట్రెంథెన్ చేసుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. తప్పకుండా మరి నో డౌట్ ఎట్ ఆల్ వేమరావాడ లైబ్రరీని తప్పకుండా దాన్ని రీమోడిఫికేషన్ చేస్తూ దాని ఒక సెంట్రల్ లైబ్రరీ స్థాయికి ఖచ్చితంగా నేను తీసుకెళ్తానని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. ఎందుకంటే ఇక్కడ కావాల్సింది యువకులు కావాల్సింది రెండు. ఈ రెండు ఖచ్చితంగా ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి. ఒకటి లైబ్రరీ, ఇంకొకటి ప్లే గ్రౌండ్. ఈ రెండు వేమరావాడలో కోరబడింది. ఎప్పటి నుంచో ఒక డిమాండ్ ఇక్కడ ఒక మంచి మినీ స్టేడియం కావాలి వేమరావాడ అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇక్కడ డిమాండ్ ఉంది. అది డిమాండ్ గానే మిగిలిపోతుంది ఏళ్ళ తరబడి. ఖచ్చితంగా నేను మాట ఇస్తున్నాను, వేమరావాడలో ఖచ్చితంగా మంచి చెడులు చూసుకోవాల్సింది. లేదంటే మరి ఎన్నో విద్యా శాఖలు ఉన్న ఎన్నో పాఠశాలలకు మీరు ఒక మీడియేటర్స్గా, రిసోర్స్ పర్సన్స్గా ఎంతో సేవలు అందించిన మీరు ఇలా టెంట్ కింద నిజానికి బాధాకరం. మరి ఇప్పటికైనా తక్షణమే మరి పెద్దలు దిగి వచ్చి మీ యొక్క సమస్యలన్నీ సాల్వ్ చేసే దిశగా ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. మరి ఇక్కడ ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే కస్తూరిబా టీచర్స్ ఇక్కడ ఉన్నారు. ఎందుకంటే మంచి రిజల్ట్ సాధిస్తున్నారు. నిజం చెప్పాలంటే కార్పొరేట్ స్కూల్స్కి ధీటుగా రిజల్ట్ సాధిస్తున్నారు. అది ఎస్టాబ్లిష్. ఒక్క సింగిల్ ఫుల్ టైం లెక్చరర్ లేకుండా, ఒక సెపరేట్ కేర్ టేకర్ లేకుండా అన్నీ వాళ్ళే చూసుకొని అద్భుతమైన రిజల్ట్ సాధిస్తున్న వాళ్ళు ఇవాళ మరి పిల్లల పరిస్థితి, మీరు ఇక్కడ మనసు బాడీ ఇక్కడ ఉంది కానీ మీ మనసు అంతా మీ పిల్లల దగ్గరే ఉంది అనేది వాస్తవం.
కానీ మరి ఆ పెద్దలు ఆ విషయాన్ని గమనించట్లేదు. ఇప్పటికైనా కూడా మరి దాన్ని దిగి రావాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ అనేది అన్నింటికంటే ప్రియారిటీ ఇవ్వాల్సిన అంశం. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి ఏ దేశానికైనా అంటే విద్య. ఏం చెప్తున్నారు, ఒక దేశంని నాశనం చేయడానికి ఆటం బాంబులు ఏం అవసరం లేదు అన్నారు. నాసిరకం విద్య ఉంటే చాలన్నారు. మరి అటువంటిది మరి ఇంతమంది ఇక్కడ కూర్చొని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ సంచలనంగా మరి మీరందరూ ఇంత 9 రోజులు అయిపోయి ఇవాళ 10వ రోజు. 10 రోజులు అయినా కూడా కనీసం ఒక పిలుపు, ఒక ముచ్చట, ఒక న్యూస్, గుడ్ న్యూస్ ఆ పరిస్థితి లేదు. మీరే కాదు, ఇవాళ మా మిత్రులు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు కూడా మొన్న 2 సార్లు వాళ్ళు ధర్నాకి కూర్చున్నారు. ఇంకా 2 సార్లు పరీక్షలు ఉన్నాయి, పిల్లలు నష్టపోతారని వాళ్ళే విత్డ్రా అయిపోయారు. 20వ తేదీ నాడు ఏదో రీఎంబర్స్మెంట్ కొంచెం ఇస్తాము అంటే ఆశ కొద్దీ ఉన్నారు. 20వ తేదీ దగ్గరికి రానే వస్తున్నది. సో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో నిజానికి ఎడ్యుకేషన్కి అత్యంత ప్రియారిటీ ఇవ్వాల్సింది, కానీ అది రావట్లేదు అని చెప్పడానికి నేను కూడా ఒక ఎడ్యుకేషనిస్ట్గా బాధపడుతున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా ధైర్యంగా ఉండాలని చెప్పేసి కొడుతున్నాం. ఎందుకంటే ఇప్పుడే ఇంకా మీరు హోప్స్ ఏం వదులుకోకూడదు. ఇంకా చాలా రోజులు మీరు టెంట్ల కింద కూర్చోవడానికి మెంటలీ ప్రిపేర్ కండి. టెంట్లు ఉడవిక్తే 10 రోజులు ఇలా కూర్చోండి. అలాంటి వాళ్ళు చాలా మీకు ధైర్యం చెప్పడానికి ఉన్నారు, వెన్నుతట్టుగా ఉంటారు. గుర్తుపెట్టుకోండి, మీరు ఒంటరి కాదు, అర్థమైందా? మీ వెనకాల చాలా మంది ఉన్నారు. కాబట్టి మీరు ఎట్టి పరిస్థితి ఎస్సీ వర్గీకరణ కోసం 30 ఏళ్లుగా ఎంఆర్పీఎస్ జెండా పట్టుకుని మందకృష్ణ మాదిగ పోరాడుతూ ఉన్నారని, వారు చేపట్టిన కవాతుకు మద్దతుగా మాదిగలంతా సహకరించారని ప్రజా గాయకుడు రామంచ భరత్ గారు పిలుపునిచ్చారు. ఈ మేరకు సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకుల సన్నాహక సమావేశం స్థానిక ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ప్రజా కళాకారుడు రామంచ భరత్ మాట్లాడారు. దేశంలో అన్ని వర్గాల ప్రజల వర్గీకరణకు మద్దతు తెలిపాయని అన్నారు. ఎస్సీల్లో ఉన్న 59 కులాల్లో కేవలం ఒక కులం మాత్రమే వ్యతిరేకంగా ఉందని అన్నారు. అన్ని ఉద్యమాల్లో రాజకీయ పార్టీల గెలుపు ఓటములో మాదిగ కళాకారుల పాత్ర ఉందని అన్నారు. ఎన్నో మంచి చెడుల్లో ఎందరికో డప్పు కొట్టి పాట పాడామని, ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పులు కొట్టబోతున్నామన్నారు. ఈ నెల 27 నుండి జనవరి 27 వరకు 1,00,000 డప్పులు 1000 గొంతుల కళా నాయకుల కవాతు కార్యక్రమాన్ని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రారంభించనున్నారని తెలిపారు. ఎంఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఇంజం వెంకటస్వామి మాట్లాడుతూ, ఈ కవాతు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు, మాదిగ మేధావులు, ఉద్యోగులైన జాతి బిడ్డలను గౌరవించుకుంటూ వారిని సన్మానం చేస్తామని అన్నారు. అలాగే అమరులైన మాదిగ అమరవీరులకు నివాళులర్పించడం జరుగుతుందని తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గీకరణ చేస్తామని హామీ ఇవ్వడంతో బలమైన ఆకాంక్షను తెలియజేసేందుకు మొదటిసారి తమ హక్కుల కోసం డప్పు కొట్టబోతున్నట్టు తెలిపారు. అందుకోసం ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా పరిధిలోని మాదిగలు, మాదిగ ఉపకులాల కళా నాయకులంతా విధిగా పాల్గొనాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గజ్జల అశోక్ మాదిగ, రాష్ట్ర కోఆర్డినేటర్ ముఖ్య సంపత్ కుమార్, ఎంఎస్ నాయకులు ఇంజం వెంకటస్వామి మాదిగ, గుండా థామస్, ఎలగందుల భిక్షపతి, ప్రజా కళాకారులు ఆకునూరు దేవయ్య, పోడూరు సంజీవ్ తదితరులు పాల్గొన్నారు. గౌరవ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు జనవరి 27వ తారీఖు నాడు 1,00,000 డప్పులు 1000 గొంతుల మహాప్రదర్శనను హైదరాబాద్ నడిబొడ్డులో నిర్వహించబోతున్నాము. కాబట్టి అందులో భాగంగా ఈ నెల 27 నుంచి వెళ్ళి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కళా నాయకుల రథయాత్ర మొదలవుతుంది. అది గ్రామ గ్రామాన పల్లె పల్లెకు తిరుగుతూ జాతిని జాగృతం చేసేటువంటి కార్యక్రమాలు చేపడుతుంది. కాబట్టి రాజన్న సిరిసిల్ల నలుమూలల నుండి వచ్చేటట్టు మా మిత్రులందరికీ, మాదిగ కళా నాయకులకు, ఎంఎస్పీ వీళ్ళందరూ కూడా దండోర ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, ప్రతి ఇంటి నుండి ఒక డప్పు వెళ్ళాలి. ఎవరైతే ఏబిసిడి వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో వారికి చావు డప్పు, స్వాగతిస్తున్న వారికి ఏబిసిడి వర్గీకరణను స్వాగతిస్తున్నటువంటి ప్రజాస్వామికవాదులకు, ప్రజా సంఘాలకు, బీసీ, ట్రైబల్స్, అగ్రవర్ణాలలో ఉన్నటువంటి బ్రాహ్మణ సంఘాలు, రెడ్డి, వెల్మ సంఘాలన్నీ కూడా స్వాగతిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా లగ్గం డప్పు మోగిస్తాము, వ్యతిరేకిస్తున్నటువంటి ఒకే ఒక వర్గానికి సావు డప్పు మోగిస్తామని చెప్పి తెలియజేస్తూ, నేను మీ రామంచ భరత్ 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శన కమిటీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్. గౌరవ మందకృష్ణ మాదిగ గారి అధ్యక్షతన జనవరి 27న ఏబిసిడి వర్గీకరణ సాధించే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అసెంబ్లీలో వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం.
సుప్రీంకోర్టు తీర్పును స్వాదిస్తున్నామని చెప్పి మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు మాట మార్చి వర్గీకరణ అమలు చేయకుండా ఆర్డినెన్స్ తెచ్చి ఇచ్చిన నోటిఫికేషన్లను అమలు చేస్తామన్న మాటను కట్టుబడి ఉండకుండా మరి ఆయన కమిషన్ల పేరుతో కాలయాపన చేస్తూ మాకు రావాల్సినటువంటి ఉద్యోగ నియామకాలు మాలలకు తలకి వాళ్ళ శ్రీ మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు జనవరి 27వ తారీఖు నాడు 1000 గొంతులు 1,00,000 డప్పుల మహాప్రదర్శనను విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ అందులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో సన్నాహక సమావేశం ఏర్పాటు చేసి జిల్లా కమిటీని వేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. కాబట్టి సిరిసిల్ల నలుమూలల నుండి విచ్చేసినటువంటి కళా నాయకులకు అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకులకు కళాకారుల దండోర ఉద్యమ వందనను తెలియజేస్తూ ఎర్ర ఉప్పారన్న గారు రాసినటువంటి మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా అనేటువంటి పాటతో మీ ముందుకు వస్తున్నాను. నేను మీ రామచ్చ భరత్. మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, అను పెరగని తీరులారా అసువులు బాసిన వరులారా, అను పెరగని తీరులారా అసువులు బాసిన వరులారా, ఉప్పున పడిసేటి పొద్దుల్లో వెలుగులు కొడుకులో మార్పుగా నడిసేటి ఉద్యమ బాటలు బిడ్డలో. ప్రభుత్వ ఆర్డర్లైన ఆర్వీఎం, పీసీ ఇతర ఉత్పత్తులకు సంబంధించిన పవర్లూమ్ కార్మికులకు వైఎస్వాని కార్మికులకు కూలీ పెంచివ్వాలని కోరుతూ పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒకరోజు మెరుపు సమ్మె నిర్వహించారు. ఈ మేరకు చేనేత జౌళి శాఖ ముందు ధర్నా నిర్వహించి అనంతరం అధికారులకు వినతి పత్రాన్ని అందించారు. పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులకు నిరంతరం ఉపాధి కల్పించాలని కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. 2023 ఐరన్ సబ్సిడీ డబ్బులు వెంటనే కార్మికులకు అందజేయాలన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలిస్టర్ వస్త్రానికి కార్మికులకు తగ్గించకుండా ఒప్పంద ప్రకారం కూలీ చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో కోడం రమణ, మూషం రమేష్, పవర్లూమ్ కార్మికులు తదితరులు ఉన్నారు. పాలిస్టర్ కూలీ పాలిస్టర్ తగ్గించిన యజమానులపై చర్యలు, పాలిస్టర్ కూలీ తగ్గించిస్తున్న యజమానులపై చర్యలు, పాలిస్టర్ కూలీ తగ్గిస్తున్న యజమానులపై చర్యలు, పాలిస్టర్ కొత్త ఒప్పందాలు, అగ్రిమెంట్ మూసిన పాలిస్టర్ కూలీ ఒప్పందాన్ని ఈరోజు సిఐటు పవర్లూమ్ వర్కర్ యూనియన్ తరఫున పవర్లూమ్ కార్మికులు, వార్పిన్ కార్మికులు, అలాగే వైపన్ కార్మికుల అందరి ఆధ్వర్యంలో ఈ ఒకరోజు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. ఇలా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే ఆర్డర్లు ఆర్వీఎం క్లాత్ ఉన్నది పీసీ ప్రతిసారి యజమానులకు ఇచ్చి ఆర్డర్ ఇచ్చి తయారు చేయించింది. ఇప్పుడు అదే బట్ట రేటుతోటి గవర్నమెంట్ యారనిచ్చి కూలిచ్చి ఇస్తుంది. కాబట్టి అందులో మాకు వచ్చే కార్మికులు, పనిచేసే కార్మికులకు ఎటువంటి ఉపాధి లేదు, ఎటువంటి లాభాలు లేవు. ఎవరికి ఇచ్చినట్టుగా ఇప్పుడు గవర్నమెంటే ఆర్డర్ ఇచ్చింది. అప్పుడే ఏం చేసారు, వార్పిన్ వైపని కార్మికులకు కూలీ, ప్రభుత్వం ఇచ్చే ఆర్వీఎం క్లాత్ కు వైపని కార్మికులకు, వార్పిన్ పవర్లూమ్ కార్మికులకు అందరికీ కూలీ, రాబోయే ప్రభుత్వ వస్త్రాలకు కూలీ నిర్ణయించగానే ఆర్డర్లు 2023 యారన్ సబ్సిడీ, వర్కర్ టు ఓనర్, వర్కర్ టు ఓనర్, వర్కర్ టు ఓనర్, పవర్ల కార్మికులు నిరంతరం ఉపాధి, పవర్లూమ్ అనుబంధ రంగాల కార్మికులు నిరంతరం ఉపాధి, వార్పిన్ వైపని పవర్లూమ్ కార్మికుల ఐక్యత. రోజు సిఐటియు అనుబంధ సంఘాలైనటువంటి పవర్లూమ్, వార్పిన్ వైపని కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఆర్వీఎం క్లాత్కు సంబంధించినటువంటి కూలీ నిర్ణయించాలి కార్మికులకు, వార్పిన్ కార్మికులకు, వైపన్ కార్మికులకు. అట్లాగే పాలిస్టర్ తగ్గిస్తున్న యజమానులపై చర్యలు తీసుకోవాలి. దాంతోపాటు అగ్రిమెంట్ పాలిస్టర్ మూసింది కాబట్టి నూతన అగ్రిమెంట్ వార్పిన్ వైపని పవర్లూమ్ కార్మికులు చేయాలని, అట్లాగే 2023కు సంబంధించిన యారన్ సబ్సిడీ ప్రభుత్వం కార్మికులకు వెంటనే విడుదల చేసి అందించాలని, వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి కార్మికులకు యజమానులు చేయాలి, వాళ్ళకి అందించాలని, అట్లాగే రాబోయే ప్రభుత్వ వస్త్రాలకు సంబంధించినటువంటి 10% యారన్ సబ్సిడీ యథావిధిగా కొనసాగిస్తూ
దానికి సంబంధించిన అనుబంధ ఇప్పటిదాకా అనుబంధ కార్మికులు లేదు. ఇప్పటి సంది మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం వార్పిని వైపని అనుబంధ రంగాల కార్మికులందరికీ పౌర్ణం కార్మికులతో 10% వ్యారాల సబ్సిడీ అమలు చేయాలని, అట్లాగే మొత్తం 365 రోజులు ప్రభుత్వం ఉపాధి కల్పించాలి. రోజు ప్రతి కార్మికులు 1000 రూపాయలు తగ్గకుండా కూలీ నిర్ణయించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనే తదితర డిమాండ్లతో ఈరోజు మేము చేనేత జౌళి శాఖ ఆఫీస్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఇప్పటికే ఆర్బీఎం క్లాత్కు సంబంధించినటువంటి కూలీ నిర్ణయించలేదు ప్రభుత్వం. కేవలం నిజామాలకు సంబంధించిన యారన్ డిపో ఏర్పాటు చేసి వాళ్ళ బట్టదారులు నిర్ణయించి వాళ్లకు ఆర్డర్లు ఇవ్వడం జరిగింది, యారన్ సప్లై చేస్తుంది. కానీ ఇక్కడ తీరా విషయం మరి కార్మికులకు సంబంధించిన కూలీ విషయంలో అయితే మరి సంబంధం లేనట్టు ప్రభుత్వం వివరిస్తుంది. ఈ విషయం మీద మరి యజమానులు మరి పవర్లు ఏదైతే మ్యాక్స్ సంఘాల యజమానులు వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో కూలీ ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి ప్రభుత్వం కూలీ నిర్ణయిస్తేనే వాళ్ళకి సరైన న్యాయం జరుగుతుందని ఈ సందర్భం జౌళి శాఖ అధికారులు తెలియజేయడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా కార్మికుల పట్ల మరి వాళ్ళ ఆ విషయాన్ని కూడా మా ప్రభుత్వం దృష్టికి తీసుకపోలే, ప్రభుత్వం కూడా ప్రకటించలేదు. మరి ఇప్పటిదాకా చూసినట్టయితే మరి ఇప్పటికే పని లేక సరైన వేతనం లేక ఆర్థిక ఇబ్బందులతో పవర్లూమ్ కార్మికులు దాదాపు 13 మంది కార్మికులు చనిపోయారు. మరి ఇక్కడ కార్మికులై చావులు అవుతున్నాయి. ఆత్మహత్యలు చేసిన పవర్లూమ్ కార్మికులు ఇక్కడ ఉన్న అనుబంధ రంగాల కార్మికులు అయితే మరి దీన్ని కార్మికుల పేరు మీద వచ్చేటువంటి ఏదైతే ప్రభుత్వ స్కీములు అవన్నీ మొత్తం మళ్ళీ యజమానుల లాభం పొందే విధంగా ఈరోజు ప్రభుత్వం ఆ నిర్ణయాలు చేయడం జరుగుతుంది. మరి ఇప్పుడు చూసినట్టయితే ఆర్బీఎం క్లాత్కు సంబంధించి పెట్టుబడి లేకుండా మరి యజమానులకు వాళ్ళకి యారని ఇస్తామంది. మరి దానికి సంబంధించి మీరు ఆలోచించాలి. మరి ఇక్కడ కార్మికులకు ఏ రకంగా ఉపయోగపడుతుంది, మరి దీని ద్వారా కార్మికులు ఏం లాభం జరుగుతుందని ఇంతవరకు ప్రభుత్వ అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇక్కడ ఉన్న పెద్దలు కావచ్చు, ఎవరు కూడా ఆలోచించ దాకలేదు. ఇంతవరకు పవర్లూమ్ కార్మికులు అనుబంధ రంగం కార్మికుల గురించి ఒక్కనాడు కూడా మరి ఒక వార్పిని కార్మికులతో కావచ్చు, ఒక వైపని కార్మికులతో కావచ్చు, ఒక పవర్లూమ్ కార్మికులతో కావచ్చు సమావేశం పెట్టే దాఖల్లో వాళ్ళ కష్టాలు అడిగిన ఇంతవరకు పరిస్థితి రాలేదు. కాబట్టి ఏం చూసినా మాక్ సంఘాలతోటి లేకుంటే యజమానుల సంఘాలతోటి చర్చలు జరుపుడు తప్పించి వాళ్ళ సమస్యలు పరిష్కారం అయితేనే ఇక్కడ కార్మిక వర్గం మొత్తం సమస్య పరిష్కరించినట్టు ప్రభుత్వం భావిస్తుంది. ఇది సరైన పద్ధతి కాదు. ఇక్కడ కష్టపడేది కార్మికుడు, చనిపోయేది కార్మికుడు, సరైన వేతనం లేక ఇబ్బందులు గురయ్యేది కార్మికుడు. కాబట్టి వెంటనే ఈ చర్యలకు మేము పెట్టిన డిమాండ్ మీద ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే రాబోయే 10 రోజుల లోపల మన నిర్వధిక మొత్తం ఏదైతే ఆర్బీఎం క్లాత్ ఉందో దాన్ని మొత్తం బంద్ చేస్తామని, ఉత్పత్తిని నిలిపివేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బస్సుల సంఖ్యను పెంచి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు బస్సులు నడపాలని డిపో మేనేజర్కి టీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరపున వినతి పత్రం అందించారు. సకాలంలో బస్సులు వస్తే విద్యార్థులు సకాలంలో పాఠశాలకు ఆయా గ్రామాల నుండి చేరుకుంటారని పేర్కొన్నారు. కళాశాల పాఠశాల సమయంలో ఉదయం సాయంత్రం విద్యార్థుల కోసం అధికంగా బస్సులు నడిపించాలని విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకులు కంచెల రవిగౌడ్ అన్నారు. విద్యార్థులు సాయంత్రం వేళలో 2-3 గంటలు బస్సుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారని, దీన్ని దృష్టిలో పెట్టుకుని బస్సుల సంఖ్యను పెంచాలని డిపో మేనేజర్కు విజ్ఞప్తి చేశారు. గంటలు బస్టాప్లో విద్యార్థులు ఎదురు చూస్తూ ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్లి ఎప్పుడు చదువుతారు అని ప్రశ్నించారు. బస్సుల సంఖ్యను పెంచి సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామాలకు బస్సులు నడిపించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మట్టి శ్రీనివాస్, నవీన్, ముగ్ధం అనిల్ గౌడ్, తడిగోపుల వినయ్, సామల శ్రీకాంత్, శ్రీనివాస్, దేవరాజు తదితరులు ఉన్నారు. ఈరోజు భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నుండి ఆర్టీసీ డిపో మేనేజర్ గారికి విద్యార్థులకు అనుకూలంగా బస్సులు పెంచాలని ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నిజంగా విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది. మారుమూల ప్రాంతాలకు కొన్ని జాలలో బస్సులు లేని పరిస్థితి ఉన్నది. నిజంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన నుండి విద్యార్థులకు చాలా ఇబ్బందులు అవుతుంది. ఎందుకంటే దాదాపు ఒక 2-3 గంటలు సాయంత్రం పూటన 2-3 గంటలు ఇక్కడనే నిలబడితే వాళ్ళు ఎక్కడ చదువుకోమంటారని ఈ సందర్భంగా అడగడం జరుగుతుంది. నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ అధికంగా సిరిసిల్ల డిపోకు బస్సులు పెంచాలి, బస్సుల సంఖ్య పెంచాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే ఈరోజు డిపో మేనేజర్ గారికి వినతి పత్రం ఇచ్చి విద్యార్థులకు అనుకున్న సమయంలో బస్సులు పెంచి వాళ్ళ బంగారు భవిష్యత్తును దృష్టిలో మంచిగా పెంచాలని మేము కోరుతూ ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దానికి సార్జూత తొందరగా స్పందించి మేము పై అధికారులతో మాట్లాడి మేము తొందరనే బస్సుల సంఖ్య పెంచుతామని ఈ సందర్భంగా తెలియడం జరిగింది. సార్కు భారత రాష్ట్ర సమితి విద్యార్థి నుంచి మేము కృతజ్ఞత తెలపడం జరుగుతుంది.
అంబేద్కర్ గారిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందించిన పెద్దపల్లి ఎంపీ గడ్డ వంశీకృష్ణ భారత రాజ్యాంగ నిర్మాత మహా గొప్ప వ్యక్తి అంబేద్కర్ గారిని అవమానించడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు. అమిత్ షా వెంటనే యావత్ భారతదేశానికి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంబేద్కర్ ఆశయాల పరిరక్షణకే పోరాడతామన్నారు. అంబేద్కర్ గారు కేవలం రాజ్యాంగ శిల్పి మాత్రమే కాకుండా సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసిన మహానేత అని గుర్తుకు చేశారు. సమాజంలో అట్టడుగు వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడంలో అంబేద్కర్ గారు చూపిన దిశలోనే నడవడం మన బాధ్యత అని ప్రజాస్వామ్య రక్షణ ధ్యేయంగా అందరూ ముందుండాలన్నారు. అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యలు చాలా చిన్న చూపుతోటి అమిత్ షా ఆలోచన ఉన్నాయని చెప్పి స్పష్టంగా తెలుసుకుంటుంది. వారు ఆర్ఎస్ఎస్ అనుస్మృతి ఐడియాలజీతో ముందుకెళ్తున్నారని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తున్నది. అంబేద్కర్ గారు గతంలో కూడా మనస్ఫూర్తిని కాల్చి దాని అగేన్స్ట్ మాట్లాడడం మనం అందరం చూస్తున్నాము. కాన్స్టిట్యూషన్, రిజర్వేషన్స్, అడుగు బలహీన వర్గాల కోసం మన రక్షణ కవచం అని చెప్పి వారు రాష్ట్రంలో దాన్నే మార్చివేయాలని చెప్పి ధన్యవాదాలు. మొన్న జరిగిన పార్లమెంట్ సెషన్లో భారత రాజ్యాంగం రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అవమానపరిచే విధంగా మాట్లాడిన కేంద్ర మంత్రి అమిత్ షా యావత్ భారతదేశ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ అంబేద్కర్ గారి విగ్రహానికి దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో పాలాభిషేకం చేసి విగ్రహానికి పూలమాలలు వేయడం జరిగింది. అనంతరం దళిత ప్రజా సంఘాల నాయకులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి బూడిద గణేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు బూడిద తిరుపతి, బెజ్జంకి దిగంబర్, మంతని శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ నాయకులు, కొయ్యలమొండి ప్రజా సంఘాల నాయకులు వేలుపల్లి సురేష్, విరుగురాల ప్రసాద్, బాబు రవి, ఉప్పట్ల మాజీ సర్పంచ్ బడికల నరసయ్య, పుట్టపాక మాజీ సర్పంచ్ కన్నూరి రవి, డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు గోరింకల సురేష్, ఆట్ల సది తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షా మంత్రి పదవి నుంచి వెంటనే అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమిత్ షాను మంత్రి పదవి నుంచి వెంటనే డౌన్ డౌన్ అమిత్ షా అమిత్ షా క్షమాపణ చెప్పాలి. దళిత సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలి. దళిత సమాజానికి వెంటనే. పార్లమెంటు సాక్షిగా పార్లమెంటులో మొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసడం చాలా బాధాకర విషయం. దీన్ని ప్రజా సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నాం. అమిత్ షా గారు గెలిచినాక చట్టసభల్లో మనువాదం మీద ప్రమాణం చేసిండా, భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి గెలిచిందా ఈరోజు అమిత్ షా ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఎన్నికై అదే పార్లమెంట్లో అడుగుపెట్టి ఈరోజు అంబేద్కర్ని విమర్శించడం అనేది చాలా బాధాకర విషయం. ఇది యావత్ భారతదేశం ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఒక ప్రణాళిక ప్రకారంగా ప్రీ ప్లాన్గా ఉద్దేశ ప్రకారంగానే ఈరోజు రాజ్యాంగాన్ని సవరించే ఉద్దేశంలో రాజ్యాంగాన్ని మార్చే కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతున్నది మేము గమనిస్తున్నాం. కాబట్టి యావత్ ఇక్కడ భారతదేశ ప్రజానీకం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలు అందరూ దీన్ని తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇది అంబేద్కర్కి అవమానం కాదు, యావత్ అంబేద్కర్ను అనుసరించే లౌకికవాదులకు, ప్రజాస్వామ్యవాదులకు అవమానకరంగా మేము భావిస్తున్నాం. ఈ యొక్క వ్యాఖ్యలను పట్ల అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలి. వెంటనే మంత్రివర్గం నుండి ఇతను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మోడీ గారు ఈ అమిత్ షాను సపోర్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. వెంటనే ఇతని మీద చర్యలు తీసుకొని బర్తరఫ్ చేయాలని ప్రయత్నంగా డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోరాటాలు కానీ సందర్భంగా తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
మహిళలు విద్యార్థుల భద్రతకు కట్టుబడి ఉన్నామని వెల్లడించిన జిల్లా ఎస్పీ అఖిల్ మెహజాన్. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చిన ఆల్ఫోర్స్ సంస్థల అధినేత నరేందర్ రెడ్డి. సమగ్ర శిక్ష ఉద్యోగులకు సంఘీభావం. ఎన్నో మంచి చెడుల్లో ఎందరికో డప్పు కొట్టి పాట పాడామని ఇప్పుడు మొట్టమొదటిసారిగా తమ హక్కుల సాధన కోసం డప్పు కొట్టబోతున్నామని వెల్లడించిన ప్రజా గాయకులు. సిరిసిల్ల పవర్లూం కార్మికులకు నిరంతర ఉపాధి కల్పించాలని కోరుతూ చేనేత జౌళి శాఖ కార్యాలయం ముందు పవర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా. మారుమూల ప్రాంతాలకు బస్సు సౌకర్యం కల్పించాలని టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో డిపో మేనేజర్కు వినతి పత్రం అందజేత. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.